ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఒకప్పుడు వింటే భారతి వినాలి, తింటే గారెలు తినాలి అనేవాళ్ళు. ఇది కరెక్ట్, అత్తమ్మ రుచులు రానంత వరకు. కానీ ఇప్పుడు వింటే అత్తమ్మ చెప్పే కబుర్లు వినాలి, తింటే అత్తమ్మ చేతి వంటే తినాలి అంటారు. ఇది ఇంకా 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 కరెక్ట్ కదా. మరి అందుకే అత్తమ్మ చేతి వంట తినడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు చూడటానికి రెడీగా ఉన్నారా? తన చేతి వంటను మనకి చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు ఈ రోజు అత్తమ్మ. ఎవరో తెలుసా? ఇంకెవరు, మన శ్రీదేవి అత్తమ్మ. హాయ్ అత్తమ్మ. హాయ్ వీణా. ఏంటి మా అత్తమ్మ ఇవాళ ఇలా మెరిసిపోతుంది? గ్రీన్ అసలు నేను చేసే రెసిపీ కూడా అలాగే ఉంటది. అవునా? అత్తమ్మ గొలుసు, చీర, అసలు హెయిర్ స్టైల్ ఇవాళ అసలు మెరిసిపోతుంది కదా. అవునా? చేస్తుంది అత్తమ్మ. ఏ అత్తమ్మ ఏంటి ఇవాళ ఏమైనా పుట్టినరోజా? ఏం లేదు, పండగ ఏం లేదు, స్పెషల్ వంట చేస్తున్నారు. అబ్బా ఇది మరీ బాగుందమ్మా. స్పెషల్ గా వంట చేయడం గ్రీన్ గా ఉంది కదా. మరి నేను చేసే వంటలో కూడా గ్రీన్ ఉంటుంది, అందుకోసం. ఈ వంట ఏమన్నా మావయ్య గారికి ఇష్టమా? కరెక్ట్, అది సంగతి. ఆయన చూస్తారు కదా టీవీ పెట్టుకొని, ఈ రోజు మీకు ఇష్టమైన వంట చేస్తున్నా అంటే అనగానే ఓ ఏం చేస్తుందో. లేకపోతే ప్రవీణ్ అనే చూస్తుంటారు, లేకపోతే ఇలా స్పెషల్ ఉందంటే నన్ను కూడా చూస్తారు కదా. సో అందుకని మావయ్య గారి కోసం స్పెషల్ గా రెడీ అయ్యి ఆయనకి ఇష్టమైన రెసిపీని మనందరికి చెప్పేయడానికి వచ్చేసారు. ఏం రెసిపీ అత్తమ్మా? గోంగూర మటన్ కర్రీ, పుల్ల పుల్లగా. ఎమ్మి ఎమ్మి పేరు చెప్తేనే నోరు ఊరిపోతుంది. గోంగూర మటన్, ఇది ఎప్పటి నుంచో వస్తున్న వంటకమే, చాలా పాత వంట. మరి అలాంటి వంటకాన్ని మా అత్తమ్మ ఎలా చేస్తుందో చూడాలంటే ముందు మనకి కావాల్సిన పదార్థాలు చూడాలి కదా. చూసేద్దాం. మటన్ గోంగూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, గోంగూర, పచ్చిమిర్చి, జీడిపప్పు పేస్ట్, గరం మసాలా పౌడర్, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు, నూనె, కొత్తిమీర, కరివేపాకు. అత్తమ్మ కావాల్సిన పదార్థాలన్నీ చూస్తాం, అన్ని రెడీగా ఉన్నాయి చక్కగా. ఎప్పుడు అత్తమ్మ కావాల్సిన అన్ని సగం ఏమన్నా పనులు ఉంటే ముందే చేసి పెట్టేసి ఓన్లీ నాకు వంట ఎలా చేసుకోవాలో నేర్పిస్తా. నీకు శ్రమ పెట్టకూడదు అనిపిస్తుంది నాకు. దంచటాలు కూడా దంచి 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 ఆ చెయ్యి అంతా వాసిపోయి ఉందని నాకు తెలిసిపోయింది. అందుకే నేను ఆ దంచే టెన్షన్ కూడా నేనే చేసేస్తున్నాను. ఏం కాదులే అత్తమ్మ, నీకు ఇష్టం అని నాకు తెలుసు, కానీ అలసిపోయావు అని చెప్పేసి. చెప్పనీరా? చెప్పనీరా? చెప్పను. చెప్పనా? చెప్పు. దంచడం ఆగిపోయాక హాయిగా చక్కగా చిక్కులాగా దుంబులా అయిపోయావు. అలా అనుకుంటున్నావా? అందుకే ఎవరు రోలు దంచడం మాత్రం ఆపద్దు. ఇంట్లో మనం 1 year పాటు చేసిన రోజు దంచుతా ఉండండి. అంతే అత్తమా? కానీ చెయ్యకే కదా ఎక్సర్సైజ్, ఫుల్ బాడీ కాదు కదా. అబ్బా సరే స్టార్ట్ చేద్దాము. ముందు మీరు ఏం రెడీ చేశారు? మటన్ ఏం చేస్తారంటే ఫస్ట్ మటను ఉప్పు, కారము, పసుపు వేసేసి కుక్కర్ లో, మటన్ తొందరగా ఉడకదు కాబట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసేయాలి. అంటే కొంచెం నీళ్ళు వేసుకోవాలి, కొద్దిగా నీళ్లు వేసి ఉడకబెట్టాలి. కారం, పసుపు వేసి అత్తమ్మ బాగా ఉడికించేసారు మటన్. ఉడకడం అంటే 5 విజిల్స్ కుక్కర్ లో, అంతే, ఇంకేం లేదు. ఇది రెడీగా ఉంది, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇది వచ్చేసి గోంగూర కూడా నూనె కొంచెం వేసేసి గోంగూర, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అది ఉంటది కదా జీడిపప్పు, యాక్చువల్ గా పేస్ట్ వేరే వేస్తారు, అవి ఏం లేకుండా అన్ని ఇందులోనే కలిపేసేసి పేస్ట్ చేస్తాను. గోంగూర కొద్దిగా నూనె వేసి బాండిలో గోంగూర వేసి దాంతో పాటుగా కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, అలానే ఒక 4 జీడిపప్పులు వేసి అత్తమ్మ ఇలుగో మెత్తగా పేస్ట్ లాగా తయారు చేస్తారు. అంతే, అది కూడా రెడీగా ఉంది. బాండి వేడెక్కింది అత్తమ్మ? వేడెక్కింది కదా. ఇప్పుడు ఫస్ట్ నూనె వేద్దాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం నూనె వేడెక్కాక వేద్దాము. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. అది స్పూన్ ఇస్తావు ప్రవీణ్. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మళ్ళీ మిర్చి విడిగా వేస్తాం అత్తమ్మా. మళ్ళీ మిర్చి కొంచెం, కొన్ని కరివేపాకు చిటపట అంటుందా కరివేపాకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు సరిపడంత పసుపు, ఆల్రెడీ మటన్ లో వేసి మటన్ ఉడికించేసాం కదా. ఉప్పు,
కూరకి సరిపడిన ఉప్పు ఇక్కడ వేస్తాం. అంటే ఆల్రెడీ అందులో కొంచెం వేస్తాను, కానీ ఇప్పుడు మళ్ళీ మసాలాలు ఆనియన్ అన్ని వేస్తాం కదా, గోంగూర కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేస్తాను. ఇప్పుడు ఉడికించిన ఈ మటన్ వేసేయాలి. వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి బాగా. ఎలాగో ఇది మటన్ ఉడికించేస్తాం కాబట్టి కొంచెం ఇక్కడ ఆయిల్లో కొంచెం మటన్ ఫ్రై అయిపోతే కూర చాలా మటుకు అయిపోయినట్టు. అది మనం కూడా సేమ్ ఇట్లాగే చేయొచ్చండి, ఏదో మనం ప్రాసెస్ కోసం అట్లా అనుకోదు. మీరు మటన్ని ముందుగానే ఇలా ఉప్పు కారం పసుపు వేసి కుక్కర్లో పెట్టేసి కొద్దిగా నీళ్లు పోసి 5 విజిల్స్ రానిచ్చేయండి. బాగా ఉడికిపోయిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా చేసేసుకోవచ్చు. కారం వేస్తున్నాను, ఆల్రెడీ కొంచెం వేస్తాను కాబట్టి. ఎందుకు మా గోంగూరలో కూడా పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, కొంచెమే వేద్దాం. ఇప్పుడు వాటర్ వేసేసి ఉడకనియాలి. ఇప్పుడు వాటర్ వేసేస్తాను కొంచెం చాలు. సో ఇప్పుడు మనం కూరలో పోసిన ఈ వాటర్ తో మటన్ మళ్ళీ ఇంకొద్ది కొంచెం ఉడుకుతుంది. ఉడికినప్పుడు అల్లం వెల్లుల్లిపాయ ఉప్పు కారం పసుపు అంతా దానికి పట్టిస్తాం కదా, అలా ఉడికిన తర్వాత లాస్ట్ కి మళ్ళీ గోంగూర గ్రైండ్ చేస్తుంది కదా పేస్ట్, అది వేయాలి. వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకాలి. అప్పుడు కూడా 2 కలిసి ఉడికితే ఇంకా బాగా మగ్గిపోతుంది. ఫ్రై చేసిందే కాబట్టి అంత ఎక్కువ టైం పట్టదు దానికి కూడా. ఇప్పుడు ఉడికిందో లేదు చూద్దామా ప్రవీణ. ముక్క అయితే మెత్తగా అయిపోయింది, ఆల్రెడీ ఉడికిపోయింది. అది వాటర్ లో కూడా ఉడికిపోయింది. ఇప్పుడు గోంగూర పేస్ట్ వేస్తున్నాను. అంత పడుతుంది అత్తమ్మా. ఇది పులుపు ఎంత తింటే అంత బాగుంటుంది దీంట్లో. జీడిపప్పు పేస్ట్ వేయటం వల్ల దానికి టేస్ట్ ఇంకా రెస్టారెంట్ స్టైల్ అంటారు కదా, ఆ స్టైల్లో వస్తుంది కూర. ఇప్పుడే కొత్తిమీర కూడా వేసేస్తాను. ఇప్పుడు బాగా గ్రేవీ గుజ్జులాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టేసి దాన్ని ఉడకనిచ్చేస్తే ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు బంద్ చేసేద్దాం. చూద్దాము. ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాలు జీలకర్ర పొడి అంతే 2 వేసాం. బాగా తిప్పేసి మళ్ళీ ఇది కూడా ఒక్క 2 మినిట్స్ అలా ఉడికిచ్చేస్తే ఇంకా అయిపోయినట్టే కూర. అవునత్తమ్మ, ఈ కూర ఏంటంటే మనం హోటల్స్ లో ఆర్డర్ ఇస్తే వస్తుంది కదా ఇలా చక్కగా గ్రేవీ, ఎందుకంటే ఆ జీడిపప్పు పేస్ట్ వల్ల థిక్నెస్ వస్తుంది. ఈ కూర బాగా పుల్లగా ఉంటది అత్తమ్మ. పుల్లగా ఉంటది, కమ్మగా ఉంటది. అత్తమ్మ ఈ బాగా దగ్గర పడిపోయింది, మసాలా కూడా కూరకు పట్టేసింది కాబట్టి ఇంకా సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఇది అన్నము చపాతి అన్నిట్లోకి బాగుంటుంది. అన్నిట్లోకి బాగుంటుంది, కానీ ఎక్కువ రైస్ కి బాగుంటది. ఎక్కువ రైస్ కి చపాతి కూడా తినచ్చు. వేడివేడిగా మటన్ గోంగూర కర్రీ టేస్ట్ చూసి చెప్పు ప్రవీణ, విత్ స్పూన్ తోటి. అలాగే విత్ స్పూన్ కూడా టేస్ట్ చూసి కావాలంటే మా అత్తమ్మ చెప్పింది, టైం వేస్ట్ చేయకుండా. అప్ప అసలు గోంగూర స్మెల్ తగులుతుంటే నోరు ఊరిపోతుంది నాకు. ఇంకా ఇప్పుడు ముక్క తింటామే ఆలస్యం. బాగా పుల్లగా అయిందా? ఓకే ఓకే, ఆస్వాదించండి. ఏం అవ్వలేదు అత్తమ్మా, బాగా పుల్లగా లేదు, బాగా కారంగా లేదు, బాగా ఎలానో లేదు, అదిరిపోయింది అనమాట. అది అసలు ఈ కాంబినేషన్ ది ఎవర్ గ్రీన్, ది బెస్ట్ కాంబినేషన్. దాన్ని అత్తమ్మ ఇంకా చాలా సూపర్ సూపర్ రిచ్ గా చేస్తారు. ఈ కూర కనుక దీని గురించి తెలియాలి అంటే దీన్ని తినాల్సిందే, కాబట్టి మీరు చేసుకొని తినాలి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మటన్ గోంగూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, గోంగూర పచ్చిమిర్చి జీడిపప్పు పేస్ట్, గరం మసాలా పౌడర్, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు కారం పసుపు, నూనె, కొత్తిమీర, కరివేపాకు. మటన్ గోంగూర కూర తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, సరిపడినంత పసుపు, ఉప్పు వేసి ఉడికించిన మటన్ కూడా వేసి 5 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో సరిపడినంత కారం, నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత గోంగూర, పచ్చిమిర్చి, జీడిపప్పు పేస్ట్ ను కూడా వేసి బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించి ఆయిల్ పైకొచ్చిన తర్వాత మూత తీసుకొని ధనియా, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మరలా కొద్దిసేపు కూర ఉడకనించి సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ గోంగూర కూర రెడీ. అత్తమ్మా, ఎన్నిసార్లు చెప్పను అత్తమ్మా, అద్దరు కొట్టిస్తావు, సూపర్, ఇంకా అసలు ఇరగతీస్తావు వంట ఇట్లా అని. ఈ రోజు ఇంకా ఏంటో మరి మావయ్య గారికి ఇష్టమైన రెసిపీ అనేమో చాలా జాగ్రత్తగా బాగా చేశారు. అద్దరిపోయింది అత్తమ్మ. ఈ రోజు నెక్స్ట్ టైం మా అబ్బాయికి ఇష్టమైంది కూడా చెప్తాను, అప్పుడు నీ ఫీలింగ్స్ కూడా ఇలాగే ఉంటాయి. అవునా అత్తమ్మ, ఇంత మంచి వంటకాన్ని మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా అత్తమ్మ స్పెషల్ గా తయారు చేసిన మటన్ గోంగూర కర్రీ మీరు చూడటం మిస్ అయ్యారా? అయ్యయ్యో, మీరేం చేయాలో తెలుసా? ఇప్పుడు youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి అక్కడ మన సైట్లోకి లాగిన్ అయ్యి అత్తమ్మ రుచులు అని టైప్ చేయండి, లేదా అత్తమ్మ స్పెషల్ చట్పట్ అని కొట్టండి. అంతే, ఈ కూర మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు చూసేయచ్చు. చూసారు కదా, ఈ రోజు మా అత్తమ్మ అదర్ కొట్టేసిన గోంగూర మటన్ కర్రీ చాలా చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.